మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అసలు అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటని చెప్పని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్పీ గారు వచ్చి వాస్తవం చెప్తున్నారు, వినండి. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాస్తారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిల చుట్టుపక్కల విలేజెస్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రన్నమంటున్న చర్చ్ ఒకటి, పుట్టి దగ్గర ఉన్న చర్చ్ ఒకటి. రీసెంట్ గా ఏంటంటే ఆ ఎలమంచిల విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ పుట్టి చర్చికి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు. కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఆలోచన చేసి ఆ టెంపుల్ రాపిస్తూ లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన సిట్ అధికారులు కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమా నిర్మాణం చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. ఏపీలో కలెక్టర్ రేపిన ఏపీ లిక్కర్ మద్యం కేసులో కసిరెడ్డికి మరోసారి సిట్ నోటీస్ పంపించింది. ఇప్పటికే ఆయనకి 3 సార్లు నోటీస్ పంపించింది, కానీ ఒక్కసారి కూడా ఆయన అటెండ్ కాలేదు. సో ఈ నేపథ్యంలో మరోసారి విచారణ కథనం కావాలని నోటీసులో స్పష్టంగా సిట్ అధికారులు పేర్కొన్నారు. 19వ తారీఖు విజయవాడ సిపి కార్యాలయంలో 19వ తారీఖు అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి తమకు ఏదైతే లిక్కర్ ఢిల్లీ ఏపీ లిక్కర్ మధ్య కేసు సంబంధించి తమకున్నటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ మొత్తం కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందంటూ చాలా స్పష్టంగా ఆ సిట్ నోటీస్ లో వెళ్ళడం జరిగింది. నిజానికి ఈ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈయనతో పాటుగా కసిరెడ్డితో పాటుగా ఆయన బంధువులలో కార్యాలయాల్లో ముమ్మర సోదాలు చేశారు. కొన్ని రికార్డులు కావచ్చు, కొన్ని ఆడిట్ లెక్కలు కానీ ఇవన్నీ కూడా పరిశీలించారు. సో మెయిన్ గా ఈయన మీద ప్రధాన అలిగేషన్ ఏంటంటే ఈయన ఏపీ లిక్కర్ అంటే వైసీపీ హయాంలో లిక్కర్ మద్యం పాలసీ సంబంధించి జరిగిన ట్రాన్సాక్షన్లలో ఎక్కువగా బ్లాక్ మనీని వైట్ గా మార్చారు అనేది కంప్లీట్ ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైన అభియోగం. సో దానికి సంబంధించి ఆ నగదు మొత్తాన్ని ఏం చేశారు, ఎలా మార్చారు, ఎక్కడికి పంపించారు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంపించారు అనేది సిట్ అధికారులు ప్రధానంగా తనపైన కసిరెడ్డి పైన దృష్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలో చాలా సందేహాలు, ఎందుకంటే ఏపీలో లిక్కర్ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఆల్మోస్ట్ వేలాది కోట్ల రూపాయలు, దాదాపు 70 నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా అవినీతి జరిగింది అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన, ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది కీలకతలు చెప్తున్న వాదన. దీనిపైనే ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, అందులో భాగంగా సిట్ నియమించడం. సిట్ అధికారులు రంగంలో దిగిన వెంటనే కేసుతో సంబంధించిన వ్యక్తుల పైన దాడులు చేయడం కానీ, అంటే సోదాలు చేయడం, వారి ఇళ్లలో సోదాలు చేయడం కానీ ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ మధ్యన ఈ క్రమంలోనే కసిరెడ్డి ఇళ్ల పైన, వాళ్ళ బంధువుల ఇళ్ల పైన దాదాపు కంటిన్యూస్ గా 4-5 రోజులుగా తనిఖీలు కూడా చేసిన సందర్భం. సో కానీ ఆయన 3 సార్లు, ఇంతకు ముందే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా హాజరు కాలేదు. 4వసారి కూడా ఈ నోటీస్ ఇచ్చారు. సో ఈ 4వసారి కూడా ఒక అటెండ్ కాని పక్షాన సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏమన్నా ఇంకేదన్నా అంటే పరారీలో ఉండాలి, లేదంటే కనిపించకుండా తిరుగుతున్నారా, లేదంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ అనే ప్రాస్పెక్ట్ లో కూడా
యోచన చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. బట్ సిట్ అధికారులు మాత్రం చాలా సీరియస్ గా కేసుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజ్ కసిరెడ్డి ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. చిన్నారుల ఆట విడుపు కోసం విభిన్న రకాల వినోదాన్ని పంచే ఆటలతో ఏర్పాటు చేసిన గేమ్ ఆన్ ప్లే ఏరియాను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నిర్మాత రాక్లైన్ వెంకటేశ్లతో కలిసి ప్రారంభించారు. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు గేమ్ ఆన్ ప్లే జోన్ను చందానగర్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తక్కువ ఛార్జీలతో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా ప్లే జోన్ను కొనసాగించాల్సిందిగా వారు నిర్వాహకులను కోరారు. గాంధీ అంకుల్ కి మా మామగారు రాక్లైన్ వెంకటేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మేము గేమ్ ఆన్ అనేసి ఒక గేమింగ్ జోన్ ఓపెన్ చేసాము. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఆడుకోవచ్చు, చిన్నపిల్లలకి అని కాదు, అన్ని రకాల డిఫరెంట్ గేమింగ్, బౌలింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అందరూ వచ్చి కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్జీవి సార్, గాంధీ గారు అండ్ రాక్లైన్ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు గుంటూరు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. అశ్లీల వెబ్సైట్లకు నిందితులు వీడియోలను అందిస్తున్నారని తెలిపారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని చెప్పారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని వెల్లడించారు. వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడని తెలిపారు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారని అన్నారు. లూయిస్తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేష్, జోత్సలను అరెస్టు చేశామని రవికృష్ణ తెలిపారు. సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని